సంగారెడ్డి పట్టణంలోని మంగళవారం సందర్భంగా శ్రీ భవానీ భువనేశ్వరి దేవస్థానం మందిరంలో లలిత సహస్రనామాలు, కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, అమ్మవారు ఇక్కడ అనుకున్న పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. हिरण्यमात्रं वर्णं ददाति मदिव्यासामेते एकदा ब्रह्मणोपहरते एकतिजमानस्तेजाय ददाति श्री जगदम्बा भवानी भुवनेश्वरी देवताभ्युर्वः इति नीराजनं समर्पयामि। नीराजान्तं शुद्धाचमनं శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భవానీ భువనేశ్వరి దేవతాభ్యో నమః. భవానీ మందిరు సుమారు 35 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి పూజ అందుకుంటూ అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి కోరికలు తీర్చుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ విశేషంగా అమ్మవారి యొక్క శ్రీ మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాలతోని అమ్మవారు వెలిసింది. ఇలాంటి గుడి ఉజ్జయిన్లో ఉంది. అలానే ఇక్కడ కూడా స్వామివారి యొక్క ప్రేరణ వలన ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు ఉపాయాలు కూడా భవానీ శంకర స్వామి, తర్వాత సంకటమోచన్ సంకటాలు వెళ్ళిపోవడానికి హనుమంతుడు, మరి అనంత పద్మన స్వామి, సంకటమోచన్ గణపతి, షోలశ్వర గణపతి, అలాగే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, తర్వాత ద్వాదశ సూర్యనారాయణ భగవానుడు, ప్రత్యేకంగా శనీశ్వరుడు తైలాభిషేకానికి, నవగ్రహాలు మళ్ళీ ప్రతి పౌర్ణమి సత్రాలు చేసుకోవడానికి రమా సహిత సత్యనారాయణ స్వామి విధంగా ఆలయాలు ఏర్పాటు జరిగింది. ఇక్కడ అమ్మవారి స్వామి శ్రీ గురు మదనంద సరస్వతి స్వామి ప్రేరణ వలన ఇక్కడ చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు పూజలు చేసుకుంటూ ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదానం ఉంటుంది. ప్రతి మంగళవారం 12 గంటలకు ఉంటుంది. ఆ రోజు లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. మళ్ళీ ప్రతి నెలకు పూర్వాషాఢ నక్షత్రం నాడు కూడా అమ్మవారికి విశేషంగా పూజ ఉంటుంది. ఆ రోజు కూడా అన్నదానం ఉంటుంది. భక్తులు వచ్చి వాళ్ళు కోరికలు తెలుసుకుంటూ ఆ యొక్క సేవలో పాల్గొంటుంటారు. జై భవానీ, సంగారెడ్డి భవానీ మందిరి. ఇక్కడ ప్రతి మంగళవారం లలితా చదువుతాము, అన్నదానం ఉంటుంది. మరీ నెలకోసారి పూర్వాషాఢ పూజ ఉంటుంది. నవరాత్రులు 10 రోజులు ఉంటాయి. నిమ్మకాయలు ప్రతి మంగళవారం ఏమైనా మొక్కలు ఉన్న వాళ్ళు ఆరోగ్యం గురించి అమ్మవారికి వేస్తే మంచిదని వేస్తారు. 108 వేస్తారు. అందరికి వంచుతాడు పంతులు. మళ్ళీ ప్రసాదంగా తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ అందరికి వంచుతాడు. మంగళవారం అయిపోయి ఇక్కడ మంచిగా జరుగుతుంది. పంతులు కూడా మంచిగా ఉన్నది. మంచిగా జరుగుతుంది. పంతులు కూడా మంచిగా ఉన్నది. పూజలు మంచిగా అవుతుంది భవానీ మందిర్లో. ఇక్కడ 10 రోజులు వారం రోజులు అన్నదానం చేస్తుంది. పూలు దండలు వేస్తుంది, నిమ్మకాయల దండలు వేస్తుంది. మంచి పూజ అవుతుంది. ఇక్కడ ప్రతి వారము లలిత శాస్త్రాలు, ఖడ్గమాల, మళ్ళా హనుమాన్ చాలీస, లింగాష్టకం, ఇది మహిషాసురమర్దిని, ఇవన్నీ చదువు అమ్మవారికి. మంగళవారం ప్రతి మంగళవారం ఈడ 10 మంది సేవవాళ్ళు ఉంటారు. పొద్దున్నే వస్తారు. వాళ్ళు అంతా క్లీన్ చేసి శుభ్రంగా చేసి అభిషేకాలు చేసి వెళ్తారు. ఎప్పుడు మంది తిరుగుతూనే ఉంటారు. జై భవానీ. ఈరోజు ఇక్కడ ప్రతి మంగళవారము విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అవన్నీ పారాయణం చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది. మరి పూజలు అవి చాలా బాగా చేస్తారు ఇక్కడ.
Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!